ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 42వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము తప్పనిసరిగా చేయవలసిన పని ఇదే. ప్రభువు సేవకుని విషయంలో కనికరమైన కార్యాలు మనం చేయాలి. మనం సేవకుల్ని ప్రేమించాలి. సేవకుల పాదాల కడగటం ఎంతో భాగ్యం కదా. మన దేవుణ్ణి బట్టి మనం ఆయన శిష్యుల అందరినీ ప్రేమిద్దాం. త్రాగటానికి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వడం అనే విషయాన్ని ప్రస్తావించటం బట్టి ప్రభువు ఎంత కృపగలవాడని అర్థం చేసుకోవచ్చు. మనం ఎంత పేదవారమైనా ఈ పని చేయొచ్చు కదా. మనం ఎంత దీనులమైనా ఈ పని చేయవచ్చు కదా. ఈ చిన్న పనిని నేను సంతోషంగా చేస్తాను. చూడ్డానికి ఇది చిన్న పనిలా కనబడినా ప్రభువు దానిని గుర్తిస్తారు. తనను వెంబడించే వారిలో ఒక సామాన్యమైన శిష్యుని ఎడల చేసే ఆ చిన్న పని ప్రభువు వారు గుర్తిస్తారు. ఆయన చేసేది, ఆయన చూసేది దాని విలువ కాదు, ఇంకా దాని నైపుణ్యం కూడా కాదు, ఇంకా దాని పరిమాణం కూడా కాదు. ఇచ్చేవాని మనసు చూస్తారు. మనం చేసే మంచి కార్యం ఒక శిష్యునికి చేస్తాం. అతడు ప్రభు శిష్యుడు కాబట్టి ప్రభువు దానిని గమనించి మనకు బహుమానాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చే బహుమానం చేసిన పనుల గొప్పతనాన్ని మీద ఆధారపడి ఇవ్వడు కానీ ఆయన కృప మహిమను బట్టి ఇస్తాడు. మనము శిష్యులకు అంటే సేవకులకు, విశ్వాసులకు, చిన్న బిడ్డలకు ఆయన పేరట మనం ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రమే ఇస్తాము. అయితే ఆయన మనకు జీవజలాలు ఇస్తాడు. మనం వారికి చన్నీళ్లు మాత్రమే ఇచ్చాం. అయితే ఆయన మనల్ని ఆయన శిష్యుడిగా ఎంచాడు. ఆయన దాతృత్వం ఎంత గొప్పది అంటే ఆయన వారైన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అది ఆయన కృపను బట్టి మాత్రమే కాదు కానీ మన గొప్పతనం కాదు, ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే. అయినా ఆయన చిన్న చిన్న వాటికి కూడా ప్రతిఫలం ఇచ్చే గొప్ప మనసు గలవాడు ఆయన. అటు దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీరు పిలుచుకున్న మీ శిష్యుల ఎడల, మీ సేవకుల ఎడల మేము పేదవారమైన, దీనులమైన, ఎంత చిన్నదైనా సరే మేము వారికి చూపిన ఆదరణకి మీరు ఎంతో దీవెనిస్తారని, మేము చేసింది పెద్దది కాకపోయినా చిన్నదైనా సరే
దానిని బట్టి గొప్ప దేవుని ఇవ్వగలిగిన పెద్ద మనస్సు కలిగిన మిమ్మును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలమైన మేమందరం కూడా మీ శిష్యుల ఎడల, మీ సేవకుల ఎడల ఆదరణ, ప్రేమ నాయన చూపించేవారిగా ఉండి, మీ చేత విస్తారమైన దీవెనలు పొందుకునే బాధ్యత మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో విజయాలు ఇవ్వండి. ప్రమోషన్స్ ఇవ్వండి చేస్తున్న ఉద్యోగాలలో. అలాగే చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేని వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, ప్రతి వారి అవసరతలు, సమస్యలు, బలహీనతల నుంచి మీరు విడిపించమని, ప్రతి వారిని అన్ని విషయాల్లో మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.